హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ఇక్కడ ఇయర్ రింగ్స్ చూస్తున్నారు కదా, ఇవి తయారు చేయడం అయితే ఇప్పుడు చూసేసేయండి. దానికి కావాల్సిన మెటీరియల్స్ అయితే ఇవి: ఈ B7000 గమ్, నెక్స్ట్ కట్ బీడ్స్, తర్వాత స్టోన్ చైన్, ఇంకా ఈ పెరల్ బీడ్స్ రెడీమేడ్గానే దొరుకుతాయి, ఇంకా స్టడ్స్ ఇవి రెడీమేడ్గానే దొరుకుతాయి, ఇంకా ఫోర్ సిప్ అనేది మీకు కంపల్సరీ ఏం లేదు. ఇంకా ఇది ప్లాస్టిక్ షీట్ అన్నమాట. ఇంకోటి వచ్చి ఇక్కడ మీరు ట్రాన్స్పరెంట్ షీట్ యూజ్ చేయొచ్చు, లేదంటే మన ఇంట్లో ఏవైనా డబ్బాలు ఉంటాయి కదా, ప్లాస్టిక్ డబ్బాలు, ఇప్పుడు బిర్యానీ డబ్బాలు ఉంటాయి. నేనైతే బిర్యానీ డబ్బా పైన ప్లేట్ ఉంటుంది కదా, దాంట్లో నేను కావాల్సిన షేప్లో కట్ చేసుకున్నాను ఇదైతే. నెక్స్ట్ వచ్చి ఈ గమ్ ఈ విధంగా స్ప్రెడ్ చేసిన తర్వాత మనము ఎడ్జెస్లో చుట్టూ వచ్చి ఈ స్టోన్ చైన్ని మనము అతికించేస్తాము. ఇక్కడ స్టోన్ చైన్ని అతికించేటప్పుడు ముందుగా మీరు చేసుకోవాల్సింది ఏంటంటే మెజర్మెంట్ తీసుకోవడం. ఈ సర్కిల్కి ఎంత కావాలి అనేది తీసుకునేసి స్టోన్ చైన్ని ముందుగానే కట్ చేసి పెట్టేసుకోండి, ఈజీగా ఉంటుంది అతికించుకోవడానికి. తర్వాత మనము కరెక్ట్ షేప్లో దీన్ని సెట్ చేసేయాలి. ఈ స్టోన్ చైన్ని సెట్ చేసిన తర్వాత ఈ మిడిల్లో వచ్చి మనము ఇక్కడ కట్ బీడ్స్ ఉన్నాయి కదా, ఆ కట్ బీడ్స్ అన్నిటినీ పోసేయాలి. మీరు ఈ కట్ బీడ్స్ అనేవి వేసేటప్పుడు ఒకటి గుర్తు పెట్టుకోండి, ఇలా పోసేటప్పుడు అవి కొన్ని నిలువుగా పడతాయి, కొన్ని అడ్డంగా పడతాయి అన్నమాట. అంటే కొన్ని నిల్చుకుంటాయి, కొన్ని హార్జెంటల్గా పడుకుంటాయి అన్నమాట. ఇక్కడ మీరు మ్యాక్సిమం ఇలా పోసేటప్పుడు అన్నీ హార్జెంటల్గా ఉండేలాగే చెక్ చేసుకొని వేసుకోండి. నిల్చుకోవడం వల్ల ఏంటంటే మిడిల్లో హోల్ ఉంటుంది కదా, ఆ హోల్ కనపడడం వల్ల సరిగా అక్కడ షైన్ అనేది రాదనమాట. పడుకునే వాటిపైన అయితే షైన్ వస్తుంది, అందువల్ల అదైతే మీకు చెప్తున్నా. ఇక్కడ కొన్ని నిల్చుకున్నాయి, అక్కడ షైన్ లేదు, అందువల్ల మీకు చెప్తున్నా. తర్వాత ఇక్కడ ఇదైతే నైలాన్ థ్రెడ్, నా దగ్గర ప్రజెంట్ వైర్ లేదు, అందువల్ల నేనైతే ఈ విధంగా నైలాన్ థ్రెడ్ తీసుకునేసి ఈ విధంగా నాట్ వేసేసాను రెండిటికి కూడా. ఈ నైలాన్ థ్రెడ్ కూడా మీకు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు. లేదు మాకు ఆ లూప్ వైరే కావాలంటే అవి రెడీమేడ్గానే దొరుకుతాయి, లేదంటే మీరు కూడా తయారు చేసుకోవచ్చు వైర్ తీసుకొని. సరే, ఇప్పుడు ఇవి ఆరాయో లేదో చెక్ చేసుకొని తర్వాత ఇలా పెట్టేసి బ్యాక్ సైడ్ మనము గమ్ పెట్టేసి వీటిని అయితే అతికించేసేయాలి. ఇప్పుడు మళ్ళీ ఈ రెండిటికి గమ్ అనేది పెట్టేసేసేయండి, ఫుల్గా అప్లై చేసేసేయండి. గమ్ ఫుల్గా అప్లై చేసిన తర్వాత మనము ఈ థ్రెడ్ని దీనిపైన వీడియోలో చూపించినట్లయితే పెట్టేసేయండి. ఈ విధంగా కరెక్ట్గా పెట్టుకోండి. ఆ తర్వాత ఈ స్టడ్ని కూడా ఎగ్జాక్ట్ ప్లేస్లో ఎక్కడైతే కావాలో అక్కడ పెట్టేసేయండి. నాకైతే సిల్వర్ కలర్ది దొరకలేదు, అందువల్ల నేను గోల్డ్ కలర్ స్టడ్డే అతికిస్తున్నాను. మీరైతే మీకు దొరికినట్లయితే కంపల్సరీ సిల్వర్ కలర్నే యూజ్ చేయండి, ఎందుకంటే ఇదంతా సిల్వర్ కదా, అందువల్ల. ఇంకోటి ఇక్కడ మైనస్ పాయింట్ కూడా ఉంది ఈ గోల్డ్ అతికించడం వల్ల. దీన్ని తిప్పించినప్పుడు ఫ్రంట్ సైడ్లో మనకు ఎల్లోగా కనిపించింది, అది నేను ఫస్ట్లో క్యాచ్ చేయలేదు, తర్వాత చూసినప్పుడు అంతా అయిపోయింది ఇంకేం చేద్దాంలే అని వదిలేసేసా. ఇక్కడ వచ్చి మనం పైన మళ్ళీ ఏదో ఒక షీట్ అతికించాలి కదా, నేనైతే సాటిన్ క్లాత్ని అయితే నేను యూజ్ చేస్తున్నాను. ఇది డ్రై అయిపోయేంత వరకు ఆరనివ్వండి, తర్వాత కట్ చేసేసేయండి. ఈ విధంగా కట్టర్ తీసుకునేసి, థ్రెడ్ కట్టర్ తీసుకునేసి ఇప్పుడు చూసారుగా నీట్గా కట్ చేసేసాము. ఇప్పుడు ఈ విధంగా ఇయర్ రింగ్స్ అనేవి రెడీ అయిపోయాయి. చూసారు కదా ఫ్రంట్లో ఎలా కనిపిస్తుందో, ఎల్లోగా కనిపిస్తుంది ఆ స్టడ్ అనేది. అలా ఉండకూడదు అనుకుంటే మీరు ఇంకోటి కూడా ఆప్షన్ ఏంటంటే క్లాత్ పైన కూడా దీన్ని అతికించుకోవచ్చు, లేదంటే సిల్వర్ కలర్తో అతికించుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయో కింద కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ.